రస్తా టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. స్వింగిల్లో కింగ్ ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు, వాటిలో సర్వశక్తులు ఒడ్డుతున్న ట్రంప్, హ్యారిస్. స్వింగ్ రాష్ట్రాలు ఈసారి ఎన్నికల్లో పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్లను స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్నారు. విశ్రాంతి వేళ విరుచుకుపడిన మృత్యువు, బలగాల రాకను పసిగట్టలేకపోయిన మావోయిస్టులు, ఎన్కౌంటర్లో 31 మంది మృతితో భారీ నష్టం. మృతుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు, 16 మందిని గుర్తించిన పోలీసులు. వారిలో కీలక నాయకురాలు నీతి అలియాస్ ఊర్మిళ. ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి. మూసీ నిర్వాసితులు మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా? ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కాకాను గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజం. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంతోత్సవం. మూసీ నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అవసరమైతే మలక్పేటలోని రేస్ కోర్సును, అంబర్పేటలోని పోలీస్ అకాడమీని ఊరి బయటకు తరలిద్దాం. అక్కడ ఈ పేదలందరికీ మంచి ఇల్లు కట్టిద్దాం. సీఎం రేవంత్. హర్యానాలో హస్తం, కశ్మీర్లో హంగ్. ఎగ్జిట్ పోల్స్ అంచనా. హర్యానా 90 స్థానాలు ఆధిక్యానికి, కావలసినవి 46. సీఎం వన్నీ అబద్ధాలే. 100% రుణమాఫీ అవాస్తవం. ఢిల్లీకి మూటలను పంపించడానికే మూసీ ప్రక్షాళన. ఆయన పైన పరువు నష్టం దావా వేస్తా. కందుకూరులో రైతు ధర్నాలో కేటీఆర్. పరిశ్రమలు వస్తున్నాయి, భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పన. రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు, మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు. కాంగ్రెస్ని నడిపేది అర్బన్ నక్సల్స్. ఆ పార్టీది ప్రమాదకర ఎజెండా. తెలంగాణలో ఇప్పటికీ రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలేంటో చూద్దాం. హెడ్లైన్స్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్. విజువల్స్లో చూసినట్లయితే నక్సలైట్ మావోయిస్టుల మృతదేహాలు ఇక్కడ చూస్తున్నాం. మొత్తం 31 మంది మావోయిస్టుల మృతి, 30 తుపాకుల స్వాధీనం. దంతెవాడకు మృతదేహాలు, 15 మృతదేహాల గుర్తింపు. వీరిపై 1,30,00,000 రివార్డు. అబుజ్మడ్ 50 నుంచి 70 మంది ఉన్నట్లుగా సమాచారం రావడంతో బలగాల కూంబింగ్. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ PLGA 6 బెటాలియన్కు సభ్యులు. మృతుల్లో తెలంగాణ వారెవరూ లేరు. వెల్లడించిన బస్తర్ ఐజీ సుందర్ రాజన్. మావోయిస్టుల చూపు తెలంగాణ వైపు. దండకారణ్యం ఎంతమాత్రం సురక్షితం కాదనే ఆలోచన. తెలంగాణలో బలమైన స్థావరాల ఏర్పాటుకు ప్రణాళిక. కుటుంబాన్ని బలిగొన్న ఆన్లైన్ బెట్టింగ్. రూపాయలు లక్షల్లో అప్పులు చేసిన కొడుకు, పొలం అమ్మి 5 లక్షలు తీర్చిన తండ్రి. మిగిలిన రూపాయలు 7 లక్షల రూపాయల స్థలం తాకట్టు పెట్టి తెచ్చిన 6 లక్షలు కొడుకు ఖాతాలో. ఈ డబ్బుతో పాటు మరో 7 లక్షలు అప్పు చేసి బెట్టింగ్లో పోగొట్టుకున్న కొడుకు. తీర్చే మార్గం లేక, ఒత్తిళ్లు తట్టుకోలేక తల్లిదండ్రులు, కొడుకు ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లాలో ఘటన. రుణమాఫీకి తెలంగాణ రైతుల ఎదురుచూపులు. PM కిసాన్ సమ్మాన్ నిధి కింద 20,000 కోట్లు బదిలీ. కోర్టు ధిక్కరణ నోటీసులు. ఇంజనీరింగ్, మాపాప్, కౌన్సిలింగ్, మెడికల్ కోర్సుల్లో EWS రిజర్వేషన్లపై ఉన్నతాధికారుల హక్కు. హైకోర్టు. కొండా సురేఖకు మేమంతా అండగా. వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఆమెపై దాడి ఎందుకు? ఈ అంశం ఇంతటితో ముగిస్తే మంచిది. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు, వాటిలో సర్వశక్తులు ఒడ్డుతున్న ట్రంప్, హ్యారిస్. అమెరికా అధ్యక్ష పదవికి ఎంతో కీలకంగా మారుతుంది. ఎందుకంటే గతంలో ట్రంప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి వారికి పోటీగా హ్యారిస్ మరియు ట్రంప్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తుంది. ఈ పోటీలో అధ్యక్ష పదవి ఎవరు కైవసం చేసుకోవాలన్నా కూడా సాయశక్తుల పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ అధ్యక్ష పదవిలో గెలవాలి అనుకుంటే కీలకంగా ఈసారి స్వింగ్ రాష్ట్రాలుగా పరిగణించారు. ఆ స్వింగ్ రాష్ట్రాల్లో ఎవరిదైతే స్థానాలు గెలుచుకుంటారో వారే అమెరికా అధ్యక్ష పదవి కైవసం చేసుకున్నానికి దోహదపడుతుంది. ఆ స్వింగ్ రాష్ట్రాలు ఏవంటే ఈసారి ఎన్నికలో పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్లను స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్నారు. ఈ స్వింగ్ రాష్ట్రాలలో ఎవరిదైతే గెలుపొందుతారో వారే అమెరికా అధ్యక్ష పదవికి గెలుపొందుతారు. అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులతో పాటు అందరి దృష్టి కొన్ని రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది. అంటే
ఆ స్వింగ్ రాష్ట్రాల మీదనే వారి దృష్టి అంతా కూడా హ్యారిస్ది కానివ్వండి, ట్రంప్ది కానివ్వండి, ఇక్కడనే కీలకంగా వారి ప్రజెంటేషన్ కానివ్వండి, వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దగ్గరగా ఉంటూ వీలైనంత వరకు ఎవరి తరహాలో వాళ్ళ మేనిఫెస్టోని చెప్పడం కానివ్వండి, తర్వాత వారు చేసేటువంటి కార్యక్రమాలు తెలియజేయడం కానివ్వండి, ప్రజలకు ఏ విధంగా దగ్గర అవుతాము, రాబోయే రోజుల్లో అసలు ఈ అమెరికాను ఎలా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా వాళ్ళు హ్యారిస్ కానివ్వండి ప్లస్ ట్రంప్ కానివ్వండి వాళ్ళ తమదైన శైలిలో వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ మనసును గెలుచుకొని వాళ్ళకి వైపు మద్దతుగా పలికేందుకు వాళ్ళ సాయశక్తుల కృషి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతే. ఇక ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి అంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, మూసీ నిర్వాసితుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా అంటే సీఎం రేవంత్ రెడ్డి అన్ని ప్రతిపక్షాలతో ఒక కమిటీ వేద్దాం, పేదలకు మేలైనటువంటి కార్యక్రమాలు చేద్దాం, పేదలకి ఇల్లు ఇద్దాం. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేదలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతిపక్షాలను సైతం కలుపుకొని మనము మేలైనటువంటి పనులు చేద్దాం. మనము రాజకీయంగా కాదు, ఇది మానవత్వంతో చాటుకోవాల్సి ఉంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు కూడా సవాల్ విసిరాడు. కాకాను గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజమెత్తాడు. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంత్యుత్సవం. రవీంద్ర భారతిలో వెంకటస్వామి కేంద్ర మంత్రి అయినటువంటి వెంకటస్వామి గారి జయంతి ఉత్సవం జరుపుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదలెవరిని నిర్వాసితులను చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారి మాటలు నమ్మవద్దని కోరారు. కేవలం తమ ఆస్తులు కాపాడుకోవడాని కోసం, ఫామ్ హౌజులు కాపాడుకోవడానికే వారిని కొందరు కవచంగా వాడుకుంటున్నారు తప్ప పేదల ప్రయోజనాల కోసం కాదన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజల కోసం ఏం చేద్దాం, ప్రత్యామ్నాయం ఏంటి, ఇల్లు కట్టిద్దామా, మూసీని ఇలాగే వదిలేసి మూసేద్దామా, చర్చించుకుందాం రండి అని ఈటెల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావులకు సీఎం సవాల్ విసిరారు. శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి కాక 95వ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు, రండి కూర్చొని మాట్లాడదాం అంటూ. నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ గారిని కూడా, ఈటెల రాజేందర్ గారు, కేటీఆర్, హరీష్ రావు గారులకు కూడా మీరందరూ రండి, పేదలకు సరైనటువంటి న్యాయం చేసే దిశలో మనము కూర్చొని చర్చించుకొని వారికి మేలైనటువంటి పనులు, ప్రజా సంక్షేమం కోసం మనం ఆలోచన చేద్దాం రండి అని చెప్పేసి కూడా వారికి పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇక్కడ మూసీని కూడా, మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ గురించి కూడా చర్చించుకుందాము, మూసీని చర్చించి సరైనటువంటి ఏదైనా ప్రణాళిక రాష్ట్ర ప్రయోజనాల కోసం మూసీ సుందరీకరణలో గురించి కూడా చర్చించుకుందామని అంటున్నారు. చర్చిద్దామా లేకుంటే ఇలాగే మూసీని మూసేద్దామా అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక్కరికే 2 పోస్టులు రావు. తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల, ఆ తర్వాతే ఎస్జిటి జాబితా. ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి ఎవరు రాసినా కూడా ఒక వ్యక్తికే 2 ఉద్యోగాలు రావని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత డిఎస్సిలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జిటి పోస్టుల్లో ఏదో ఒక దానికి మాత్రమే ఎంపికయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడై కాగా వందల మంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికవుతున్న పరిస్థితి నెలకొంది. వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎస్జిటికి ఎంపికైన వారిది ఇస్తామన్నారు. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో దానిలోనూ ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్లో ఉన్న వారిని చేరుస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేశామని తెలిపారు. ఒకే వ్యక్తికి 2 ఉద్యోగాలు రావు ఇప్పటి నుంచి. ఒకవేళ ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, తర్వాత రెండో ఉద్యోగానికి వారికి అర్హత వచ్చినప్పుడు కూడా దాని మెరిట్ ప్రకారంగా తీసి వారికి ఇస్తారంట. ఎందుకంటే 1:1 నిష్పత్తిలో 1:1 నిష్పత్తిలో జాబితాను విడుదల చేస్తామని చెప్పి కూడా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
దీన్ని ఎస్జిటికి ఎంపికైనటువంటి వారిది ఇస్తామన్నారు. మొదటి జాబితాలో ఉన్న వారు ఎవరైనా ఒకసారి వారికి ఉద్యోగం వస్తే రెండో దానికి వారి మెరిట్ ప్రకారంగా తీసుకుంటారన్నారు. అలా వచ్చే విధంగా ఆ సాఫ్ట్వేర్ని కూడా డిజైన్ చేశారు. సీఎం1ని అబద్ధాలే అంటున్నటువంటి కేటీఆర్. రైతు ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్ చిత్రంలో అంజయ్య యాదవ్, ఈ చిత్రంలో అంజయ్య యాదవ్ గారు ఉన్నారు. సురభి వాణీదేవి, సబితారెడ్డి, హనుమోద్ అలీ, మంచిరెడ్డి, కిషన్ రెడ్డి, జయపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 100% రుణమాఫీ అవాస్తవం, ఢిల్లీకి మూటలను పంపించడానికి మూసి ప్రక్షాళన, ఆయన పైన పరువు నష్టం దావా వేస్తా, కందుకూరులో రైతు ధర్నాలో కేటీఆర్. నిన్న జరిగినటువంటి రంగారెడ్డి జిల్లా కందుకూరు విలేజ్లో రైతు ధర్నా జరిగింది. భారీగా వచ్చినటువంటి రైతులు ఇక్కడ చూసినట్లయితే సబితారెడ్డి గారు ఉన్నారు, మహమూద్ అలీ గారు ఉన్నారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నారు, జయపాల్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ సీఎం మాట్లాడేటివన్నీ అబద్ధాలే అంటున్నటువంటి కేటీఆర్ 100% రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇంతవరకు చేయలేదు. రైతాంగం మొత్తం ఎప్పుడు రుణమాఫీ అవుతుంది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు కూడా చేయలేదని చెప్పేసి కూడా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ఢిల్లీకి మూటలు పంపించడానికే మూసి సుందరీకరణ అనే అంశాలను తీసుకొచ్చారని చెప్పేసి కూడా కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆయన పైన పరువు నష్ట దావా వేస్తా అన్నారు. రైతు ధర్నాలో జరిగినటువంటి సభలో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. మూసి సుందరీకరణ 1,50,00,000 రూపాయల వ్యయంతో సుందరీకరణ అనే పేరును తీసుకొస్తున్నారు. దాని మూసి ప్రక్షాళన చేయడం వలన అందులో సీఎం రేవంత్ రెడ్డికి కమిషన్లు వస్తాయని చెప్పేసి ఘాటైనటువంటి విమర్శ కూడా చేశారు. అంతేకాకుండా ఆయన పైన పరువు నష్టం దావా వేస్తా అని చెప్పే మాటను కూడా ఆయన అనడం జరిగింది. ఎందుకు ఈ పరువు నష్టం దావా వేస్తా అన్నారనంటే గత 2-3 రోజుల నుండి చూస్తున్నాం. కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అగ్ర హీరో అయినటువంటి నాగార్జున గారి కుటుంబంపై వారి పరువు పోయింది అనే విషయంలో కొండా సురేఖపై పరువు నష్టం దావా కూడా వేశారు. అంతేకాకుండా ఎలాంటి తప్పు లేకున్నా కూడా కేటీఆర్పై కూడా దుష్ప్రచారం చేస్తున్నటువంటి కొండా సురేఖ పైన మరియు సీఎం రేవంత్ రెడ్డి పైన పరువు నష్టం దావా వేస్తా అని చెప్పేసి కూడా నిన్న కీలకమైనటువంటి ఒక విమర్శ అయితే మండిపడ్డారు. పరిశ్రమలు వస్తున్నాయి, భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పన, రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు, మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు. అంటే కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. కొత్త పరిశ్రమలు వస్తే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. కొత్త పరిశ్రమలు రావాలి, భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నటువంటి వారు తెలంగాణకి కొత్త ఫ్యాక్టరీలు వస్తే కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. ఎంతోమంది బీటెక్ చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగ యువత మన దగ్గర ఉంది. కాబట్టి ఈ ప్రైవేట్ కంపెనీలు వస్తే వారికి చాలా ఉద్యోగాలు అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. తెలంగాణలో కొత్తగా 24 భారీ పరిశ్రమలు అంటే 24 కంపెనీలు వస్తున్నాయి. వీటిలో వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. తమకు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని ఆయా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. అంటే ఈ కంపెనీ పెట్టడానికి కావాల్సినటువంటి సబ్సిడీ రాయితీలను కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి వాళ్ళు కంపెనీ యజమానులైనటువంటి వారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. మహారాష్ట్రలో బంజారా విరాసత్ మ్యూజియం ప్రారంభంలో మోదీ, రుణమాఫీకి తెలంగాణ రైతుల ఎదురుచూపులు, కాంగ్రెస్ హామీలు బూటకం, కర్ణాటకలో ఆ పార్టీ సర్కారు సాగు ప్రాజెక్టులు ఆపేసింది, ప్రధాని మోదీ ఆరోపణలు. మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులు ప్రారంభం. మహారాష్ట్రలో నిన్న బంజారా విరాసత్ మ్యూజియం ప్రారంభోత్సవానికి నరేంద్ర మోదీ వెళ్ళారు. అక్కడ ఢంకా మోగిస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. అంతేకాకుండా వారు ఘాటైనటువంటి విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ హామీలన్నీ కూడా బూటకం అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా కర్ణాటకలో కూడా ఆ పార్టీ సర్కారు సాగు ప్రాజెక్టులు ఆపేసింది. ప్రాజెక్టులు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ గెలిచినాక కూడా ప్రాజెక్టులను ఆపేసిందని చెప్పేసి కూడా కీలకమైన ప్రకటన చేశారు. నరేంద్ర మోదీ గారు ఆరోపణలు చేశారు. కుటుంబాన్ని బలిగొన్న ఆన్లైన్ బెట్టింగ్. ఒక కుటుంబాన్ని మొత్తం బలి తీసుకుంది ఆన్లైన్ బెట్టింగ్. లక్షల్లో అప్పులు చేసిన కొడుకు, పొలం అమ్మి 5 లక్షలు తీర్చిన తండ్రి. లక్షల్లో అప్పులైన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో యువత చాలామంది ఆకర్షితులై లాభాలు వస్తాయని చెప్పేసి ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి యువత పెడదావిన పట్టి
వారు అప్పుల పాలై పొలం అమ్మి కూడా 5 లక్షలు తెచ్చి ఇచ్చినటువంటి తండ్రి ఆ 5 లక్షలు తెచ్చినా కూడా అప్పులు తీరక మళ్ళీ ఇంకా 7 లక్షల రూపాయలు స్థలం తాకట్టు పెట్టి తెచ్చిన 6 లక్షలు కొడుకు ఖాతాలో, ఆ కొడుకు యొక్క ఖాతాలో 6 లక్షల రూపాయలు ఉన్నా కూడా అవి సరిపోక ఈ డబ్బుతో పాటు మరో 7 లక్షలు అప్పు చేసి బెట్టింగ్లో పోగొట్టుకున్న కొడుకు, ఈ ఉన్న పైసలే సరిపోకుండా ఇంకా 7 లక్షల రూపాయలు అప్పు చేసి బెట్టింగ్లో పెట్టి నష్టపోయినటువంటి ఆ కుటుంబం కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పు తీర్చే మార్గం లేక, అప్పుల ఒత్తిళ్లు తట్టుకోలేక తల్లిదండ్రులు కొడుకు ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిజామాబాద్కు చెందినటువంటి ఒక కుటుంబం వాళ్ళు కొడుకు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఎంతోమంది తమ జీవితాలని పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఈజీ మనీకి అలవాటు పడి, ఈజీ మనీ అలవాటు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రసార మాధ్యమాలలో చాలామంది సెలబ్రిటీలు, దానికి సంబంధించి కొంతమంది యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయడం వల్ల వస్తుందేమో అని ఆశపడి వారు కష్టపడి సంపాదించుకున్న ఒక్కొక్క రూపాయి కూడబెట్టి సంపాదించుకున్న పైసలలో కూడా బెట్టింగ్ యాప్స్లలో ఇన్వెస్ట్ చేసి ఎంతో నష్టపోతున్నారు. ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ని ఎవరు కూడా ప్రమోషన్ చేయొద్దు. ఎవరైనా సినీ హీరో కావచ్చు, అగ్ర హీరోలే కావచ్చు, లేకుంటే నిన్న మొన్నటి దాకా చూసినటువంటి హర్ష సాయి, మిగిలిన కొంతమంది బెట్టింగ్స్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో ఇక నుంచైనా ఆపండి. ఎందుకంటే ఎంతోమంది తమ జీవితాలని రోడ్ల మీద పడుతున్నారు, వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకరి ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇంకొకరికి మేలు జరగదు. సమాజానికి కూడా మంచి చేసే క్రమంలో మీరందరూ ప్రభావితం చేసే విధంగా ఉండాలి తప్ప సమాజంలో జీవించే వాళ్ళని పొట్టకూటి కోసం కష్టపడి సంపాదించుకున్నటువంటి పైసలన్నీ కూడా మీరు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో పెట్టుకొని పైసలు వస్తాయని ఆశపడి చివరికి రాకపోయేసరికి మీ జీవితాలని నాశనం చేసుకునే పరిస్థితికి, మీ జీవితాలను ఆత్మహత్యల పాలు చేసుకునే పరిస్థితికి, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి మీ తల్లిదండ్రులని కూడా ఆత్మహత్యలకి గురి చేసేటువంటి అదొక మార్గంగా అయిపోయింది బలిగొన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ఏవి కూడా అవన్నీ బూటకం, అవన్నీ మిమ్మల్ని బలిగొనడానికే క్రియేట్ అయినటువంటి యాప్స్ అవి. ఎవరు కూడా ఆ యాప్స్కి అట్రాక్ట్ కావద్దు. ఎంత పెద్ద హీరో దాని గురించి ప్రమోషన్ చేసినా, ఎంత పెద్ద యూట్యూబర్ ప్రమోట్ చేసినా కూడా మీరు మిమ్మల్ని మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా, మీరు ఈజీ మనీకి అలవాటు పడకుండా, ఎవరు చెప్పిన మాటలు వినకుండా ఈ బెట్టింగ్ యాప్ల అన్నింటికి దూరం ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో రస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్.